అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన నిన్న మళ్ళా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను చేతగాని వాడిని, ఆయనకి ఏం తెలియదు, మా నాయనతో పనిచేశాడు, కొడుకుతో పోటీ పడలేకపోతున్నాడని నిన్న మళ్ళా వాగే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటి చెత్త పనులు నన్ను చేయమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేయాలన్నా మిమ్మల్ని అడుగుతున్నాను. మూడోది, మీరు ఒకసారి చూస్తే ఈ రెండే కాదు, ఇరిగేషన్ మొత్తం నాశనం అయిపోయింది. ₹1 ఖర్చు పెట్టలేదు. రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది. ఇంకో పక్క నేను ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన అన్ని జిల్లాలకు వెళ్ళి ప్రజా చైతన్యం కోసం కృషి చేశాను. నేను ఆ ప్రయత్నంలో ఉంటే కర్నూలుకు పోయినప్పుడు, నంద్యాలకు పోయినప్పుడు రాత్రి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. అంటే ₹1 ఖర్చు పెట్టలేదు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు భానుగారు అడిగారు, కృష్ణా జలాలు మాకు కూడా కావాలని అడిగాడు. ఈరోజు కృష్ణా జలాలు రాయలసీమలో ఇవ్వచ్చని ఆలోచించిన ఒకే ఒక నాయకుడు నందమూరి తారక రామారావు గారు.